వచ్చేసిన. ఈడు ఎప్పుడు అద్దంలో చూసుకుంటాడు, వీడికి పని లేదు అనుకుంటారు కదా. నిజంగా నాకైతే పని లేదు. ఎప్పుడు మిమ్మల్ని ఏడిపించడమే నా పని. ఏడిపించటం అంటే నేను ఎప్పుడైనా నా రివ్యూస్తో అయితే ఏడిపించలేదు మిమ్మల్ని, అది గుర్తుపెట్టుకుని ఏదో మాట వరుసగా అనేసాను అది. సో సరే వదిలేసేయండి. ఇప్పటివరకు అయితే మీ ముందుకి నేను బిగ్ బాస్ రివ్యూస్తో అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మీ ముందుకి కొంచెం కొత్తగా అనమాట, అంటే ఇది చెత్తగా అనిపించవచ్చు మీకు, బట్ ఫస్ట్ రివ్యూ చెప్తున్నా నేను. మూవీస్కి కానీ వెబ్ సిరీస్కి కానీ చెప్దాము అని అయితే ఫస్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తున్నా. సో బిగ్ బాస్ వాటికి అయితే మీరందరూ మంచిగానే ఆదరించారు అని అయితే నాకు అర్థమయ్యింది. అంటే తిట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుకోండి, బట్ అవి కూడా మీ దీవెనలుగానే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మూవీస్కి వెబ్ సిరీస్కి అండ్ ఇంకేదైనా టాపిక్స్ దొరికితే వాటి గురించి అయితే మటుకు నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లానే వస్తా, ఇలానే మాట్లాడతా, మీకోసమే వస్తా. ఇంకా అంతకుమించి డైలాగ్ రావట్లేదు, సరే వదిలేయండి. సో సరే ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా ద రైల్వే మ్యాన్ అని ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది. చాలామంది అయితే చూసే ఉంటారు. చూసిన దానికి ఇదేంటో మళ్ళీ వచ్చి మాకు చెప్తున్నారు అనుకోవచ్చు మీరు, బట్ చూడని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఏదో నా రివ్యూ చూసి కూడా కొంతమంది ఎవరన్నా చూసారే అనుకోండి, నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. దానికోసం అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ద రైల్వే మ్యాన్ ఇది ఏంటంటే, భూపాల్లో 1984లో ఒక గ్యాస్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకొని, ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ అనమాట. ఇందులో మెయిన్గా మన లీడింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి మాధవన్ గారు అయితే ఉన్నారు ఒకళ్ళు, అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. వాళ్ళు ఎవరు అనేది నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు వెళ్ళే ముందు ఇందులో ఏంటంటే 4 ఎపిసోడ్స్లోనే మొత్తం అయితే ఫినిష్ చేసేసారు. అంటే ఇప్పుడు వచ్చే వెబ్ సిరీస్ ఏంటంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా నడుస్తూనే ఉన్నాయి, బట్ వీళ్ళైతే మటుకు అంత ఇది చేయలేదు అనమాట, ల్యాగ్ చేయలే. ఉన్న స్టోరీని 4 ఎపిసోడ్స్లో చాలా మంచిగా, అండ్ చూసే వాళ్ళకి చాలామంది అయితే ఏడుస్తారు. లిటరల్ అయితే నేనైతే ఏడ్ చేసిన తెలుసా ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు. నిజంగా నా కళ్ళు అయితే అసలు చెప్పకూడదు కానీ తడిసిపోయినాయి అనమాట. ఒక్క నిమిషం ఆగండి, తుడుచుకుంటాను. ఆ సీన్లు అట్లా ఉన్నాయన్నమాట, పండించేశారు నిజంగా. సరే ఇప్పుడు కాస్టింగ్కి వెళ్ళిపోదాం. కాస్టింగ్కి వెళ్తే ఫస్ట్ మెయిన్ వచ్చేసి మాధవన్ గారు. మాధవన్ గారు ఇందులో లీడింగ్ రోల్. నేను చెప్పే 4 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకొని, ఈ 4 క్యారెక్టర్స్ అయితే మటుకు లీడింగ్ రోల్ అనమాట. మిగతా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, బట్ వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో ఏంటంటే మాధవన్ గారు, అలానే కేకే మీనన్ వచ్చేసి భూపాల్ స్టేషన్కి స్టేషన్ మాస్టర్గా అయితే ఉంటారు. అండ్ ఈయంది మటుకు నిజంగా లీడింగ్ అంటే లీడింగ్ రోల్ అంటే, ఒక మాధవన్ అని చెప్పారు కానీ లీడింగ్ రోల్, బట్ ఈయందే మొత్తం స్టోరీ అంతా ఈయందే బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈయన చాలామందిని కాపాడుతారు, స్టేషన్ మాస్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనమాట ఆయన. అలానే దేవినిడు అంటే ఈయన పేరు, సారీ స్పెల్లింగ్ తప్పు చదివినట్టున్నా, దివినిడు. మనవాడు మీకు దివినిడు అనే దానికంటే నేను మీకు మీర్జాపూర్ మున్నా అని చెప్తే మటుకు అందరికి వెలుగుతుంది. ఎందుకంటే నాకు కూడా చదవటం రాలా. ఫస్ట్ నేను మీకు మీర్జాపూర్ మున్నా అనే చెప్దాం అనుకున్నా, కానీ పేరు చెప్పకుండా ఈ పేరు చెప్తే జనాలు తిడతారు అని చెప్పేసి పేరు చెప్పాల్సి వచ్చింది. నోరు తిరగకపోయినా కష్టపడ్డా, తిట్టుకోమాకండే. సో ఈ మీర్జాపూర్ మున్నా మటుకు ఒక పోలీస్ కానిస్టేబుల్, బట్ కాకపోతే ఏంటంటే దొంగతనం చేసుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ లీడ్ చేసే రోల్ అనమాట. భూపాల్ వస్తాడు, అక్కడ డబ్బులు అమౌంట్ చాలా ఉంది, స్టేషన్లో కొట్టేద్దాము అని. పాపం మనోడు కొట్టేయడానికి వస్తాడు, కానీ ఈ గ్యాస్ అనేది లీక్ అయ్యి భూపాల్ ఊరు మొత్తం అంతా సఫర్ అవుతుంటే మనోడు చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఒక్క పీరియడ్లో అయితే మనోడు చచ్చిపోతాడేమో అన్నంత ఇది వరకు కూడా తీసుకెళ్లారు, బట్ సర్వైవ్ అవుతాడు లాస్ట్కి. అండ్ లాస్ట్కి కొట్టేస్తాడు అనుకోండి డబ్బులు, అయినా కానీ మళ్ళీ మనోడు తన మంచితనంతో తీసుకొచ్చి డబ్బులు అయితే వెనకాల పెట్టేస్తాడు అనమాట. సో అలానే బబిల్ ఖాన్, మనవాడు ఏంటంటే బబిల్ ఖాన్ అని ఆ భూపాల్ గ్యాస్ ప్లాంట్లో పనిచేసే ఒక అతను అనమాట. సో తన చుట్టూ కూడా స్టోరీ అయితే బేస్ అయ్యి ఉంటుంది. ఇతను అయితే మటుకు స్టోరీలో చచ్చిపోతాడు అనమాట. సో ఎలా చచ్చిపోతాడు ఏంటనేది నేను చెప్పాను మీకు, బట్ మీరైతే చూసేయండి. సో ఈ 4 క్యారెక్టర్స్ చుట్టూ మెయిన్గా స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా చాలామంది ఉన్నారు సపోర్టింగ్ క్యారెక్టర్స్, అండ్ మెయిన్గా జూహీ చావ్లా గారు కూడా ఉన్నారు. అండ్ తను కూడా ఒక మేజర్ రోల్ అనమాట. ఎక్కువ కనిపించరు కానీ, బట్ ఏంటంటే లీడింగ్ రోల్ మాధవన్ వైఫ్. అండ్ అయినా కానీ వాళ్ళిద్దరికీ కొంచెం పడినట్టుగానే చూపిస్తారు. ఆ స్టోరీ అయితే మటుకు ఇది నేను చెప్పే కాటికంటే మీరు చూసి నాకు కమెంట్స్లో చెప్తే అయితే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మొత్తం నేను మీకు చెప్పేసాను అనుకోండి,
ఇంకా చూడటానికి కూడా ఏం ఉండదు అని అయితే నా అభిప్రాయం అనమాట. సో మెయిన్ అయితే ఇది. ఇంకా దీని డైరెక్టర్ వచ్చేసి శివ్ రవేల్ అంట. సో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి రివ్యూస్. వీళ్ళందరూ ఎవరు ఏంటి డైరెక్టర్స్ వాటి గురించి కూడా కొంచెం స్టడీ చేసి మీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. బట్ ఇది ఫస్ట్ రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను, అనుకొని అట్లా ఏదో కోఇన్సిడెన్షియల్గా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎంతమంది చూశారు అండ్ అసలు నిజంగా ఎలా ఉంది అని మీరైతే మటుకు కామెంట్స్లో చెప్పండి. అండ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసినాక కూడా కామెంట్స్లో అయితే ఎలా ఉంది అని అయితే మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడితో ఈ రివ్యూ అయితే స్టాప్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ ఏదో ఒక మూవీ లేదు అంటే వెబ్ సిరీస్ తీసుకొని రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.